హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ శ్రీ సత్య ఉన్నారు. సో ఒక మంచి సాంగ్ మన ముందుకు తీసుకొచ్చేసారు. వ్యాలంటైన్స్ డేకి ఖచ్చితంగా లవర్స్కి ఒక లవ్ సాంగ్ అయితే ఇచ్చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విజువల్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ అద్దరిపోయాయి అనమాట. ఇప్పుడే సాంగ్ చూసాము. సో ఆ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? ఫైన్. సో నిజంగా నువ్వే కావాలి అనే సాంగ్ లిరిక్స్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి లొకేషన్స్ మీ ఎఫర్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఎంత కష్టపడ్డారు ఈ సాంగ్? సో యాక్చువల్లీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ వెనకాల యాజ్ మెహబూబ్ ఇందాక చెప్పినట్టు మాకు స్లీప్ చాలా తక్కువ ఉండేది. అంటే సన్ రైజ్ అవ్వకముందు వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళు, ఎందుకంటే మాకు అక్కడ లొకేషన్స్ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒక గైడ్ని పెట్టుకున్నాము. అంటే ఆయనకి మన మన లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ కూడా అక్కడ చాలా తక్కువ మందికి వచ్చు, అంతా ఫ్రెంచ్ మాట్లాడతారు. సో పెట్టుకొని ఎటెళ్ళాలో తెలియదు. అంటే మాకే ఒక ఐడియా లేదు ఎక్కడ చేద్దాం, ఏంటి ఈ లొకేషన్లో చేద్దామని. ఏ లొకేషన్లో కనిపిస్తే ఆ లొకేషన్లో చేసాము. ఇంకా మా దగ్గర డంప్ అయిన ఉండిద్ది, అంత షూట్ చేసాము. షూట్ చేసిన 5 రోజులున్నా అక్కడ సన్సెట్ అయ్యేంత వరకు షూట్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఫుడ్ ఉండేది కాదు, ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటి అసలు చాలా చాలా కష్టపడ్డాము. కానీ ఆ కష్టం మాకు ఇప్పుడు అసలు మా స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమీ కనిపించట్లేదు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ బికాజ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఐ మీన్ ఆల్బమ్ ఇండిపెండెంట్ సాంగ్స్లో నాకు తెలిసి ఇన్ని కంట్రీస్ తిరిగి తెలుగులో సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చేసారు. ఒక్క సాంగ్తోనే సినిమా చూసిన ఫీలింగ్ తీసుకొచ్చారు. అండ్ మీరు చందమామ అసలు థాట్లో నుంచి పోదు ఆ కాంబినేషన్. సో చందమామ పెరుగుతూ పెరుగుతూ వస్తుంది, చాలా క్యూట్గా అవుతుంది. మీ పోలికలకి చాలా దగ్గరగా అనిపిస్తుంది అసలు. యాక్చువల్లీ అయ్యో పాపం నా పోలికలు అంటే కొంచెం ఇప్పుడు మారిపోతుంది. మీరు చూసినట్టయితే వాళ్ళ మదర్ నేను కాదండి, అంజలి గారు వాళ్ళ మమ్మీ. బట్ ఫేస్ కట్స్ ఒకలా ఉండి స్కిన్ టోన్ ఒకలా ఉండడం వల్ల మీకు ఒకలాగా అనిపిస్తున్నామేమో. బట్ షీ ఇస్ రియల్లీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఈ సాంగ్లో అంజలి గారు కూడా ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే నేనంత బ్యూటిఫుల్గా బేసిక్లీ అందరికీ నేను శారీస్లో చాలా ఇష్టం. సో ఆ శారీస్లో నేను ఇంకా అందంగా కనిపించడానికి చందమామ డిజైనర్ స్టూడియోస్ అంజలి అక్కదే. సో షీ డిజైన్ మీ దో శారీస్. సో వండర్ఫుల్ అవుట్ఫిట్స్ నిజంగా చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ముందు సత్య వేరు, బిగ్ బాస్ తర్వాత సత్య వేరు. అండ్ ఇప్పుడు కవర్ సాంగ్స్లో కానీ మెహబూబ్తో మీ పేరు కానీ చాలా హిట్ పేరుగా అయింది. సో ఆడియన్స్ నుంచి ఆ అప్లాస్ కానీ ఆ రీచ్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. అంటే నాకు ఫస్ట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే నాకు పెద్ద ఐడియా లేదు, నేను చెయ్యాలి ఆల్బమ్ సాంగ్స్ అనేది లేదు. ఫస్ట్ మెహబూబ్ అడిగినప్పుడు కూడా బాగుంటుందా, నేను చేయగలుగుతాను ఒక దాంట్లో ఉంది. తను చాలా నమ్మి లేదు నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పాడు. సో విత్ జీరో నాలెడ్జ్ ఐ కేమ్ ఇన్ టు ఆల్బమ్ సాంగ్స్. అంటే నాకు తెలియదు హిట్ అవుతుందా లేదా, ఏంటి జనాలు యాక్సెప్ట్ చేస్తారని నన్ను లేదా అని తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ మీ అండ్ లవింగ్ మీ సో మచ్. కీప్ లవింగ్ మీ మోర్. అండ్ ఇలాంటివి బాగా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వే కావాలి అనే ఆల్బమ్ సాంగ్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈరోజు 6కి రిలీజ్ అవబోతుంది, మీరు కూడా చూసేసేయండి. విజువల్గా కానీ ప్రొడక్షన్ వాల్యూస్గా కానీ అండ్ అలాగే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా సాంగ్లో చాలా చక్కగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ సాంగ్ని ఎంకరేజ్ చేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.